ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి మీల్ మేకర్ తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శాకాహారులకి ప్రోటీన్ అనేది బాగా అందుతుంది అని కూడా చెప్తూ ఉంటాం కదా మనం. దాంతో ఈ స్నాక్ రెసిపీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా? భారతదేశంలో 80% మందికి పైగా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. ఎక్కువ భాగాన్ని ప్రోటీన్ అందించే ది బెస్ట్ ఆహారం అంటే మీల్ మేకర్. సోయాతో చేస్తారు ఈ మీల్ మేకర్. 100 గ్రాముల మీల్ మేకర్లో 48 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. అందుకని చాలా చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్ అందించే మీల్ మేకర్ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీల్ మేకర్ స్నాక్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన మీల్ మేకర్లు 1.5 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ముడిబియ్య పొడి 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టీ స్పూను, వాము 1 టీ స్పూను, పసుపు కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా. వేడి నీటిని పీల్చుకుని ఉడికిన మీల్ మేకర్లని కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత నీళ్లు పిండేస్తాం మనం. ఆ పిండేసిన మీల్ మేకర్ని మిక్సీ జార్లో వేసేసి మొక్క చెక్కలాగా అలా చేసుకుంటాం. ఈ స్నాక్స్కి బేస్ లాగా పిండిలాగా మీల్ మేకర్ పౌడర్ అట్లా సిద్ధం అవుతుంది. ఒక బౌల్ తీసుకుని అందులో వాము, చాట్ మసాలా, పసుపు, అల్లము తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఇందులో క్యారెట్ తురుము, వీటన్నిటిని ఒక్కసారి అట్లా కలిపేసి అందులో గ్రైండ్ చేసుకున్న మీల్ మేకర్ మొక్క చెక్కను వేసేసేసి బేస్లాగా శనగపిండి, ముడిబియ్య పిండి ఈ 2 వేసేసేసి గట్టి పెరుగులో కలిపేస్తాం. పునుగుల పిండిలాగా ఈ మీల్ మేకర్ పిండి పెరుగులో అట్లా గట్టిగా కలిపేసి అలా సిద్ధం చేసుకున్న తర్వాత నాన్ స్టిక్ గుంటల మూకుడు తీసుకుని అందులో మేగడ రాసేసి అలా పునుగులు మనకు కావాల్సిన సైజులో వేసేసి మూత పెట్టేస్తాం. అడుగున కాలిన తర్వాత పైన అట్లా మేగడ బ్రష్తో రాసేసి వాటిని తిరగేయాలి. పై భాగం కూడా మరలా అడుక్కెళ్ళి మరలా పునుగులు చక్కగా నూనెలో దేవినట్టు మంచిగా వేగుతాయి అన్నమాట. మీల్ మేకర్ పునుగులు ఎంత కలర్ఫుల్గా నూనెలో దేవినట్టు బాగా వచ్చా చూశారు కదా. మనం వాడే ధాన్యాలన్నిటిలో కూడా ఎక్కువ కాల్షియం ఉన్న నెంబర్ 1 ధాన్యం రాగులు. 100 గ్రాముల రాగుల్లో 366 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది అనమాట. మరి అంత కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ఫరస్, ఇతర మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. పిల్లలకి ఎదుగుదలకి, ఎముకలు పెరగటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది రాగి. అందుకని పిల్లలకి రాగులు బెస్ట్ అంటానికి మెయిన్ రీజన్ కాల్షియం, ఫాస్ఫరస్, మినరల్స్ ఎక్కువ ఉంటాయి. ఇతర ధాన్యాలు ఇంత ఉండవండి. ఇందులో సకానికి సగం కూడా ఉండవు. అలాంటి రాగి జావ చేసుకునే ముందు రాగుల్ని ఏం చేయాలి, మనం నానపెట్టి మూట కట్టి మొలకలు వచ్చిన తర్వాత ఆ రాగుల్ని ఎండబెట్టాలి. అలా చేసుకున్నాం అనుకోండి పోషకాలు 2 అవుతాయి. మొలక కట్టిన రాగి జావా చాలా ఫేమస్ అన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.